హై సార్. నేను మెయిన్‌గా అది టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ తర్వాత ఎక్స్‌యూవీ 3XO, AX5 ఈ రెండిట్లో చూస్తున్నాను సార్. ఓకే అండి. ఐ మీన్ ఆ రెండిట్లో ఏదనే దాని గురించి నాకు కొంచెం క్లారిటీ లేదు. ఎందుకంటే ఐ మీన్ కొంచెం నేను ఈ మెయిన్ సేఫ్టీ కూడా కన్సిడర్ చేస్తాను. కొంచెం స్పీడ్ డ్రైవ్ చేస్తాను కొంచెం. సో, ఓకే. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ సేఫ్టీ. తర్వాత మెయిన్ కాస్త ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇంటీరియర్ కొంచెం వాటి మీద కూడా ఇన్ఫోటైన్మెంట్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్. అందుకని ఐ మీన్ 2 ఐ మీన్ నెక్సాన్ ఇది డ్రైవ్ చేశాను. బట్ నాకు టువర్డ్స్ ఎక్స్‌యూవీ 3XO మీద ఉంది. బట్ మన గ్రూప్స్ లో కొంతమంది అన్ని చూస్తుంటే ఎక్స్‌యూవీ 3XOలో కొన్ని ఫీడ్‌బ్యాక్స్ కూడా చూస్తున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్. సో కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ? ఓకే. ఓకే. ఈ అర్థమైంది. రెండిట్లో మీ ఐడియా? యాక్చువల్‌గా ఐ మీన్ ఏంటంటేనండి మై బడ్జెట్ ఈస్ అప్ టు 13 lakhs. ఐ మీన్ అనుకుంటున్నాను ఆ రేంజ్. ఓకే అండి. మీరు చెప్తున్నది 3XOలో దేర్ ఆర్ సమ్ ఫీడ్‌బ్యాక్స్ అండి. బట్ ఎంతవరకు మనం చూసిన దాంట్లో కూడా గ్రూప్‌లో దేర్ ఆర్ నాట్ మెనీ మేజర్ ఇష్యూస్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ గ్లిచెస్ లాంటివి ఉంటున్నాయి. మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. నాకు అర్థమవుతుంది. సో, దేర్ ఆర్ సమ్ గ్లిచెస్ మైనర్ థింగ్స్ ఉంటున్నాయన్నమాట. సో, సమ్ థింగ్స్ ఆర్ అన్‌ఫినిష్డ్ ఆర్ మేబీ కంపెనీ వాడు జాగ్రత్తగా చేయలేదేమో అలాంటివున్నాయి. బట్ డెఫినైట్‌లీ 3XO ఈస్ మోర్ ఎన్ ఎంథూసియాస్టిక్ కార్ దాన్ నెక్స్ట్ వన్. డ్రైవింగ్ ఎంథూసియాస్ట్‌కి ఇంకొక ఎస్పెషల్లీ పాయింట్ ఏంటంటే సార్, అది అంటే మీరన్నట్లు నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ చూస్తే కొంచెం బడ్జెట్ దగ్గర ఒక 20K అటు ఇటు డిఫరెన్స్ ఉంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే టాటా నెక్సాన్ లో 360 క్యామ్ కొంచెం బేస్ వర్షన్ నుంచి మ్యాండేటరీగా ఇస్తున్నట్టు ఐ మీన్ కొన్ని వర్షన్స్ లో కవర్ చేశాడు. బట్ ఎక్స్‌యూవీ 3XO, AX5 దాంట్లో ఇంకా లేదు, 360 లేదు. టాప్ ఒకటి వేరియంట్ కూడా మిస్ అవుతుంది. బట్ ఎలాగుంటుందండి? స్టిల్ ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్ అని. అది కరెక్టేనా కాదా అన్నట్లు. గో హెడ్ సార్, సారీ మీరు చెప్తున్నారు. లేదు. పర్లేదు చెప్పండి. సో, ఉమ్, మీరు చెప్తుందేంటో నాకు అర్థమైంది. అంటే ఇక్కడ ఒకటే అండి. ఉమ్, ఆహ్, లైక్ ఫీచర్స్ అనేవి ఓకే. అండ్ 360 డిగ్రీ కెమెరా ఉంటే యూజ్‌ఫుల్లే. ఉమ్, ఆహ్, బట్ ఐ డోంట్ థింక్ 360 డిగ్రీ కెమెరా మ్యాండేటరీయే అంటే ఉమ్, కాదు. బట్ హైదరాబాద్ ట్రాఫిక్‌లో కొన్ని సందర్భాల్లో అనిపిస్తది. అరే! ఉంటే బాగున్నేమో అనిపిస్తది. ఉమ్, హైదరాబాద్ లాంటి ట్రాఫిక్‌లో సిట్యుయేషన్స్‌లో అనిపిస్తది. ఉమ్, ఆహ్, సో, దట్ ఈస్ వేర్ సమ్ పీపుల్ ఎందుకంటే టాటా వాడు కూడా పల్స్‌ని పట్టుకున్నాడు. ఉమ్. అందుకే వాడేం చేస్తాడంటే వాడు 360 డిగ్రీ కెమెరా ఈస్ గివింగ్ ఇట్ ఫ్రమ్ ద మిడ్ వేరియంట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ టాటా సఫారీలో కూడా ఉంది. పెద్ద కార్‌లో కూడా అలా చేశాడు. ఉమ్, గివింగ్ ఇట్ ఇన్ మిడ్ వేరియంట్స్. వేరేస్ మహీంద్రా ఈస్ గివింగ్ ఇట్ ఓన్లీ ఇన్ టాప్ వేరియంట్. ఉమ్, అంటే 360 డిగ్రీ కెమెరాని అదర్ బ్రాండ్స్ ఆర్ ట్రీటింగ్ ఇట్ యాస్ ఎ లగ్జరీ. ఉమ్, ఉమ్. వేరేస్ టాటా ఈస్ ట్రీటింగ్ ఇట్ యాస్ ఎ సేఫ్టీ ఫీచర్. ఎగ్జాక్ట్లీ. సో, డిఫరెన్స్ ఉంది. బట్ ఉమ్, అదర్‌వైజ్ కార్ వైస్ ఏంటంటే మీకు కార్ వైస్ కారు ఈ కార్ మీద స్పెసిఫిక్‌గా లుక్సు ఒక కార్ నచ్చుతుంది. ఉమ్, అండ్ దాని డ్రైవింగ్ డైనమిక్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే ఉమ్, యూ ఉమ్, కెన్ గో ఫర్ ఇట్. ఫీచర్స్ అంటారా బేసిక్ ఫీచర్స్ రెండిట్లోనూ దొరుకుతున్నాయి. ఉమ్, రేర్ కెమెరా ఉందనుకోండి రేర్ కెమెరా దొరుకుతుంది. రెండిట్లో దొరుకుతుంది మీకు. ఉమ్. మిగతా ఇంకోటి ఫీచర్స్ కూడా మీరు దొరికేస్తాయి. అన్నట్లు ఇందాక ఎవరికో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా 360 గేమ్ ఇన్స్టాల్ చేయొచ్చు అన్నా కానీ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రైట్ అవే థింగ్ వేర్ వీ కెన్ డూ వితౌట్ లూజింగ్ వారంటీ ఆల్సో, రైట్? 3XO అవును. లో ఏదైనా దాంతో పాటు చేయించాలన్నా కానీ. కంపాటబిలిటీ ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ కనెక్టెడ్ కదా! ఇప్పుడు. సాఫ్ట్‌వేర్ ఈస్ ఆథెంటిక్ సాఫ్ట్‌వేర్ ఫ్రమ్ మహీంద్రా వర్క్స్ ఉంటది. సో, అది ఎలా చేయగలుగుతారు షోరూమ్ వాడు చేస్తే ఇట్ ఈస్ ఓకే. షోరూమ్ అదే. వాడు చేయనప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ టఫ్ టు అండర్‌స్టాండ్ ఆ డైనమిక్స్ ఏంటో మనకు తెలీదు. చేయగలుగుతాడా? చేయలేడా? చేస్తే ఏం చేస్తాడాడు? ఈ ఛాలెంజెస్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకొకటి టాటా కూడా ఐ మీన్ టాటా టువర్డ్స్ టాటా ఇంక్లైన్ అవ్వాలన్నా గానీ టాటా సర్వీస్ గురించి విన్న తర్వాత ఐ మీన్ ఎందుకో దట్ ఈస్ వన్ బాగా మోర్ ఇది. రిపెల్లింగ్ ఫ్యాక్టర్ ఆ, యాక్చువల్లీ. అవునండి. ఇప్పుడు మీరు అన్నట్టు నెక్సాన్ రోడ్డు మీదకి వెళ్తే 10 వెహికల్స్ కనపడితే 8 నెక్సాన్ కనిపిస్తున్నాయి. హ్మ్. అగ్రి. బట్ ఐ మీన్ తీసుకుని ఆ 8 లో రేపు మీరు అన్నట్లు ఇందాక ఇంకోళ్ళు కూడా ఎవరో మెంబర్ చెప్తున్నారు, ఎప్పుడు వెళ్ళినా కానీ జనాలు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, కనీసం రెస్పాన్స్ కూడా లేదంటే ఆటోమేటిక్ గా అంత ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్లు ఉంటున్నారు వాళ్ళు. సో యాక్చువల్‌గా అది. ఏమైందంటేనండి టాటా సడెన్‌గా గ్రో అయింది బ్రాండ్. ఉమ్, ఉమ్, పెరిగిపోయింది. ఆ ఉమ్, పెరిగిన పెరిగిన తగ్గట్టుగా షోరూమ్స్ లేవు. ఉమ్. సర్వీస్ సెంటర్స్ అంతకన్నా లేవు. అది లేనప్పుడు అది కాక ఏమవుతాయంటే ప్రాబ్లమ్ ఉంటది. ఇట్స్ లైక్ టాటా అది కాక ఈ రేంజ్ నెక్సాన్ హ్మ్. సేఫ్టీ ఏదైతే వచ్చిందో ముందు అది బాగా హైలైట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా జనాలకి. ఐ మీన్ అది వ్యాలిడ్ పాయింట్ అని అనుకోండి. ఇవాళ ఎంతో మంది పెడుతున్నారు ఇది ఇది టాటా కాబట్టి ఇలా ఉందని, యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఎన్ని వీడియోస్ పెట్టేసి ఇదిగో అది కూడా బాగుంది. ఒక్కటి కూడా చూడలేదు అలాంటిది. నిజంగా అవును. అలా టాటాకి ఆపుతుందో లేదో ఏంటంటే అండి మహేంద్ర నాకు హైపొచ్చింది. తెలియదు.
అంటే హ్మ్. టాటా ఏమైందంటేనండి, నెక్సాన్ ఈస్ ద టార్చ్ బేరర్ కదా! మనకి. హ్మ్. 5 హ్మ్. స్టార్ సేఫ్టీకి అది బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచుంది కాబట్టి, దానికి హ్మ్. ఫస్ట్ నుంచి ఆ పేరొచ్చేసింది. హ్మ్. అదొచ్చేయడంతో పాటు లైక్ అది క్యాంపెయిన్ జరుగుతుందా? లేకపోతే అది ఆర్గానిక్‌గా జరుగుతుందా? లేకపోతే హ్మ్. టాటా వాళ్ళు చేపిస్తున్నారో తెలీదు గానీ, బట్ సమ్‌హౌ ఎక్కువ హైలైట్ అవుతదది మనకి హ్మ్. సోషల్ మీడియాలో. హ్మ్. ఇప్పుడు నెక్సాన్ గుద్దుకోవడం చూస్తాము. అక్కడ ఎవరో సేఫ్‌గా వచ్చారని ఉంటది. రియల్లీ హ్మ్. సేఫ్ కారేలెండి. అందులో మనము హ్మ్. వేర్ ఇట్ ఈస్ గుడ్ వి నీడ్ టు సే ఇట్ ఈస్ గుడ్. ఆహ్, హ్మ్. బట్ ఇక్కడ మహీంద్రాతో మీకున్న బెనిఫిట్ ఏంటంటే, సర్విస్ వైస్ మహీంద్రా ఈస్ బెటర్ దెన్ టాటా. హ్మ్. బట్ అగైన్ మహీంద్రా కూడా 100% పర్ఫెక్ట్ కాదు. ఓకే. కంపేర్ చేస్తే హ్మ్. బెటర్ ఉంది. బట్ వెన్ యూ హ్మ్. కంపేర్ మహీంద్రా విత్ అగైన్ హుండై హ్మ్. గాని, ఇప్పుడు మారుతి గానితో కంపేర్ చేస్తే యూ ఫీల్ లైక్ అరే! మహీంద్రా సర్విస్ బాలేదనిపిస్తుంది మళ్ళీ. అదే. అదే. హ్మ్. బట్ అంతేగాక టాటా ఈస్ స్టిల్ బెటర్. హ్యుండై దీని పేరదు ఎక్స్టర్ చూసాను. సారీ ఎక్స్టర్ చూసాను. బట్ దీంట్లో కియాలో కూడా సోనెట్ డ్రైవ్ చేశాను సార్. డ్రైవింగ్ అంతా బాగుంది. బట్ వెన్ వి థింక్ అబౌట్ సేఫ్టీ హ్యుండై కియాలోంచి ఇవతలకొచ్చేయాలన్నట్లుగా ఆలోచిస్తాను. ఇస్ దట్ కరెక్ట్? సేఫ్టీ యాహ్! గురించి సేఫ్టీ మాట్లాడుతున్నాను. రేటింగ్ లేదు కాబట్టి మనము వి కాంట్ రిలై ఆన్ అండి. అంటే సేఫ్టీ మీకు హ్మ్. ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు ఆ! అవునండి. అవునండి. వి కాంట్ ఎందుకంటే రేటింగ్ లేనంత ఫ్యామిలీతో వరకు డ్రైవ్ వాడెన్ని చెప్పినా చేస్తాను. హ్మ్. రేటింగ్ లేనంత వరకు వాడెన్ని చెప్పినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. ఆ! ఆ! వాడు చెప్తాడు ఆ ప్లాట్‌ఫార్మ్ పెట్టాం, ఇది పెట్టాం, అన్ని పెట్టాం అంటాం. మరి రేటింగ్ ఎందుకు పెడతాం? హ్మ్. దానికి ఆన్సర్ హ్మ్. కావాలి. హ్మ్. ఇందాక మీరు రీసెంట్‌గా ఇద పాడ్‌కాస్ట్ చేశారు. అది కూడా వీడియో చూసాను. హి ఎక్స్‌ప్లెయిన్డ్ రియల్లీ వెల్ దట్ ఎంత బాగుందో, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో చెప్పాను. అన్నీ బానే అనిపించినియి. బట్ ఇవ్ మళ్ళీ కాసేపు దాని వైపు ఇంక్లైన్ అవుదామంటే సేఫ్టీ లేదక్కడ. అంటే కన్సిడర్ చేయలేం కదా! అని ఒక పాయింట్ అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటేనండి, మనము డెసిషన్ తీసుకునేది వి షుడ్ టేక్ ద డెసిషన్ విత్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి. హ్మ్. అంటే మనకు హ్మ్. తెలిసి తీసుకుంటే పర్వాలేదు. తెలియకుండా తీసుకోకూడదని నా కన్సర్న్. అంటే ఓకే. కొంతమంది ఎలాగంటే సోనెట్ కొనేసారు. హ్మ్. కొనేసాక వాళ్ళు అంటున్నారు కదా! దీనికి రేటింగ్ ఉంది కదా! అంటున్నారు. హ్మ్. రేటింగ్ ఉంది గదా! నాకర్థం కాలేదు. అంటే దే సే లైక్ ద రేటింగ్ ఈస్ గుడ్. అంటే దీనికి సేఫ్టీ రేటింగ్ బావుంది. 5 స్టార్ ఉందని చెప్పుకుంటున్నారు. ఆహా! ఓకే. అంటే వాళ్ళని హ్మ్. ఎవరో మిస్‌గైడ్ చేసారో సంథింగ్ లైక్ థట్. దే థాట్ లైక్ హ్మ్. సేఫ్టీ రేటింగ్ హ్మ్. 5 స్టార్ ఉంది అందుకే కొన్నాననుకోని కొనేసుకున్నారు. ఆ! కొనేసాక తెలిసింది దానికి ఆ రేటింగ్ లేదని. హ్మ్. అంటే నేనేమంటానంటే మీరు కొనే కార్ రేటింగ్ ఉందా? లేదా? అనేది దట్స్ అప్ టు ద ఇండివిడ్యువల్ డెసిషన్. హ్మ్. యూ నీడ్ టు నో అదేలెండి. వాట్ ఇప్పుడు ఇట్ ఈస్. కొంటున్నోళ్ళందరూ దాన్ని వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఉందా లేదా అని కూడా చూసుకుంటే కొన్ని ఫీచర్స్. బట్ నేను మెయిన్‌గా ఇప్పుడు చూసింది సార్ పెట్రోల్ విత్ సన్ రూఫ్ విత్ సేఫ్టీ రేటింగ్ 5 దీనికి అడిషనల్‌గా ఇన్ఫోటైన్‌మెంట్ లోపల ఏ ఫీచర్స్ ఉన్నా ఓకే. కానీ ఈ 3 మెయిన్‌గా పెట్టుకున్నాను సార్. నాకు కిడ్స్ ఉన్నారు. హ్మ్. సో, నాకు అది సన్ రూఫ్ అంత ప్రయారిటీ కాదు గానీ ఇంగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! సన్ రూఫ్ అంటున్నారు. సో, పెట్రోల్, సన్ రూఫ్ అది సార్. లేదండి. మీకు మీరు మీరు చూస్తున్న వాటిల్లో మీకున్న ఆప్షన్స్ నెక్సాన్ 3X1 కైలాక్. హ్మ్. అండ్ మీరు బడ్జెట్ ఒకవేళ స్ట్రెచ్ చేయగలిగితే సిట్రోయన్‌లో కారుంది. ఆ! లేదు సార్. సిట్రోన్ సేఫ్టీ పరంగా అది 5 స్టారా సార్? ఎయిర్ క్రాస్ ఎక్స్ ఉంది కదా! అది 5 4 స్టార్ అనుకుంటా. ఐ యామ్ నాట్ వెరీ ష్యూర్. ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఔట్. అది అంటే వెల్ నోన్ ఇన్ ద మార్కెట్ లేకుండా ఏదైనా స్పేర్ పార్ట్స్ ఇలాంటి వాటి గురించి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు సార్ నాకు అలా అందుకని. అనుకుంటే మీకు మీకు చాయిసెస్ నెక్సాన్ 3X మధ్య ఉంటది. అవును సార్. అంటే నేను ఎన్ని రకాలుగా చూసినా గాని, ఎన్ని డైనమిక్స్ అది బాగుంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయని చెప్పినా గాని, మళ్ళీ ఐయామ్ ఎండింగ్ అప్ ఇన్ థిస్ 2 ఓన్లీ. దట్ ఈస్ అవునవును. వేర్ ఐయామ్ సింప్లీ సో, 3X1, X1 మధ్య మీరు ఫిగర్ ఔట్ చేసుకోవాలి. అండ్ ఆ! మీరు యాహ్! చెప్తున్న సిట్యుయేషన్స్ బట్టి మీకు డ్రైవింగ్ వైస్ మీకు 3X ఎక్కువ నచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో, అవును 3Xలో సార్. నాకనిపిస్తుంది. బట్ ఇష్యూస్ మీ ఏమి థాట్ లేవండి. ప్రాసెస్. అంటే హ్మ్. ఇష్యూస్ అంటే పెద్ద ఇష్యూస్ లేవండి 3Xలో. బట్ హ్మ్. మైనర్ థింగ్స్ దట్ మే లీడ్ టు సంథింగ్. బట్ మన దాంట్లో కొనుక్కున్నోళ్ళు కొంతమంది మన గ్రూప్‌లో ఉన్నారు. దే హ్మ్. క్రేజీ అబౌట్ ఇట్ అన్నమాట. హ్మ్. క్రేజీగా దాని గురించి డెకరేట్ చేసుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం, దాని గురించి నడుస్తుంది డిస్కషన్ అయితే. హ్మ్. హ్మ్. సో, ఇట్స్ అగైన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అన్నమాట. వాట్ ఆర్ యూ గెట్టింగ్ ఇంటూ ఇట్ అని. అది కాదు సార్. ఒకసారి నేను కొంటే ఇప్పుడు మినిమమ్ 10 ఇయర్స్ గాను ఉంచుకోవటమే సార్. నథింగ్ లైక్ చేంజ్ ఆ థాట్ ప్రాసెస్ ఏం లేదు. అది ఇక్కడ కూడా. బార్గెన్ అండి మీకు. ఐ హ్మ్. టెల్లింగ్ యూ క్లియర్‌లీ. హ్మ్. ఇఫ్ యూ బై హుండై ఆర్ మారుతి హ్మ్. మీకు టెన్షన్ ఫ్రీ ఓనర్‌షిప్ ఉంటది. ఓకే. దట్ ఈస్ ష్యూర్. హ్మ్. వెన్ యూర్ బయింగ్ టాటా అండ్ మహీంద్రా హ్మ్. ఓనర్‌షిప్ ఈస్ నాట్ దట్ టెన్షన్ ఫ్రీ. హ్మ్. అది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. హ్మ్. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్
యూ హ్మ్. మే ఎక్స్‌పెక్ట్ సమ్ సర్‌ప్రైజెస్. హ్మ్. ఆ సర్‌ప్రైజెస్ కొన్ని అన్‌ప్లెజెంట్‌గా ఉండొచ్చు. కొన్ని స్కేరీగా కూడా ఉండొచ్చు. ఆహా! ఓకే. ఎందుకంటే హ్మ్. సీ నెక్సాన్ వచ్చి మార్కెట్‌లోకొచ్చి 6 ఇయర్స్ అయింది. హ్మ్. సంథింగ్ 6 ఆర్ వాటెవర్. హ్మ్. 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 అండ్ 3ఎక్సో కూడా ఓకే. ఉన్నాయి కార్స్ హ్మ్. ఇప్పటి నుంచి ఉన్నాయి గానీ, హ్మ్. హౌ రిఫైన్డ్ ఆర్ దే అనేది స్టిల్ దేర్ ఇస్ ఎ క్వెషన్ మార్క్. హ్మ్. అందుకే కన్సిస్టెన్సీ క్వాలిటీ చూస్తే మీకు కన్సిస్టెన్సీ లేదు. హ్మ్. ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే దే ఆర్ గివింగ్ గుడ్ వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్, సేఫ్టీ రేటింగ్ హ్మ్. పట్టుకొస్తున్నారు. అవన్నీ హ్మ్. పట్టడం వల్ల పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ వెరీ వెల్. సో, హ్మ్. ఆ రకంగా దే ఆర్ సార్టెడ్. బట్ హ్మ్. వెన్ యూ టాక్ అబౌట్ 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఓనర్‌షిప్, హ్మ్. 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 ఆర్ వి రియల్లీ సార్టెడ్ ఆర్ నాట్? దాని క్వెషన్స్‌కి హ్మ్. ఆన్సర్స్ లేవు. హ్మ్. మన దగ్గర ఎవరి దగ్గర లేవు. ఓకే. ఓకే. ఎందుకంటే కార్ ఫస్ట్ రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయ్యి ఉండాలి కదా! మనం చెప్పాలంటే. అదే. అదే. ఆ! అహా! నేను ఏ యాంగిల్‌లో చెప్తున్నా అంటే సార్, ఇప్పుడు కొంతమంది ఏంటి కొంటారు. ఒక 4, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్చబల ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఉండొచ్చు, అదుండొచ్చు. బట్ నేను ఆ యాంగిల్‌లో చెప్తున్నాను సార్. అదే అది. అంటున్నానండి. మీరు హ్మ్. చెప్తున్నారు కాబట్టే నేను అంటున్నా. హ్మ్. అదే చెప్తున్నారు. మీరు మీరు మాట్లాడేది 10 ఇయర్స్ అంటున్నారు. మీరు లుకింగ్ ఎట్ నెక్సాన్ 3ఎక్సో కాబట్టి హ్మ్. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈస్ యూ సార్. కెన్ టేక్ దెమ్. హ్మ్. బట్ ఆల్సో యూ టేక్ ఎ కాలిక్యులేటెడ్ రిస్క్. ఓకే. తీసుకుంటారు. అది తీసుకోకుండా హ్మ్. ఎళ్ళలేరు. అంటే హ్మ్. 100% అష్యూర్డ్‌గా ఎళ్ళిపోదాం అంటే బట్ బట్ హ్మ్. వన్ థింగ్ ఈస్ దేర్ విత్ నెక్సాన్ 3ఎక్సోకెళ్తే హ్మ్. ఓకే. సేఫ్టీ వైస్ ఐ యామ్ వెరీ మచ్ అష్యూర్డ్. హ్మ్. దట్ అష్యూరెన్స్ యూ ఆర్ గెట్టింగ్. హ్మ్. సో, అక్కడ యూ నీడ్ టు డిసైడ్ ఆన్ విచ్ కమ్స్ ఫస్ట్ ఫర్ యూ. ఓకే. ఓకే. అర్థమవుతుంది కదా! ఓకే. ఎందుకంటే ఆ! 100% ఏ కారు పర్ఫెక్ట్‌గా ఆ! లేదండి. ఆ! అదేలెండి. అన్ని రకాలు ఇప్పుడు ఓకే. మీరన్నట్టు ఆ 100 బెటర్ రిలాక్స్‌డ్ ఓనర్‌షిప్ ప్లస్ సేఫ్టీ ఈ రెండిట్లో మాట్లాడుకొని డిసైడ్ అవ్వమన్నారు అంతేనా? మీ ప్రయారిటీ ఏదో ఇంక అటువైపు ఇంక్లైన్ అయిపోవాలి మనం. ఓకే. ఓకే అందుకే సార్. మన దాంట్లో చూస్తున్నాం కదా! కొంతమంది దే స్ట్రాంగ్లీ ఇంక్లైన్ టువర్డ్స్ మహీంద్రా ఆర్ నెక్సాన్. అదే కదా! కొంతమంది దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ మారుతి ఆర్ హ్యుండై. వాళ్ళు దే హావ్ అదర్ పారామీటర్స్ యాస్ ఎ ప్రయారిటీ. హ్మ్. సో, అలా ఎళ్తుంది. సో, హ్మ్. మీరు సార్ట్ ఔట్ చేసుకున్న విషయాల్లో 3ఎక్స్‌లో కొన్ని అడ్వాంటేజెస్, నెక్సాన్‌లో కొన్ని హ్మ్. అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, హ్మ్. ఐ థింక్ మన డిస్కషన్ విల్ హెల్ప్ యూ. కొంచెం కన్‌ఫ్యూజ్ కూడా ఉంటది గానీ, బట్ అగైన్ క్లారిటీ కూడా కన్‌ఫ్యూజన్‌లోంచే బయటకొస్తది. ఓకే. అయితే ఈ రెండిట్లో ఓవరాల్‌గా ఇఫ్ ఐ ఇంక్లైన్ టువర్డ్స్ మహీంద్రా అనేది ఇట్ ఈస్ ఓకే. రైట్? ఈ యాహ్! రెండిట్లో. బేస్డ్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఓకే. హ్మ్. బట్ హ్మ్. ఒకవేళ మీకు నెక్సాన్ కార్ యాస్ ఎ కార్ ఈస్ మోర్ సార్టెడ్ దెన్ 3ఎక్స్‌ఓ. ఓకే. బట్ ఓకే. హ్మ్. నెక్సాన్‌కి టాటా సర్విస్ సిస్టమ్, ఎకో సిస్టమ్ అది బాలేదు. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ! అదే. 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 3ఎక్స్‌ఓ ఈస్ హ్మ్. నాట్ యాస్ సార్టెడ్ యాస్ నెక్సాన్. హ్మ్. బట్ ఇట్ ఈస్ మోర్ ఫన్ టు డ్రైవ్, మోర్ పంచీ. అవును సార్. అక్కడ మెయిన్ కొడతది. ఇంకోటి నేను చూస్తుంది కూడా దాని హెచ్‌పి పవర్ ఉంటుంది. టార్క్ అయన్నీ ఉంటుంది గదా! యాహ్! దాంతో కంపేర్ చేసి ఇదే కాస్త పవర్‌ఫుల్ ఏదైనా హిల్ అలాంటి డ్రైవ్స్ కానీ అలాంటి వాటికి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందన్నట్టుగా ఆ యాంగిల్ కూడా అదే ఆలోచించాను. అంటున్నానండి. సరే. దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ డెసిషన్. బికాస్ హ్మ్. యూ ఆర్ ప్రిఫరింగ్ డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ కైండ్ ఆఫ్ కార్. దేర్ 3ఎక్స్‌ఓ హ్మ్. డెఫినెట్లీ విన్స్. ఓకే. ఓకే. ఇట్ ఈస్ టికింగ్ మోర్ బాక్సెస్ ఫర్ యూ. ఓకే. ఆ పంచి అదే ఎంతూసియాస్టిక్ అండ్ సేఫ్టీ అది గనక ప్రైమరీగా 2 పెట్టుకొని మిగతాన్ని బ్యాక్వర్డ్ పెట్టుకుంటే దిస్ ఈస్ క్లియర్‌లీ రైట్. ఎంతూసియాస్టిక్, హ్మ్. సేఫ్టీ హ్మ్. ప్లస్ హ్మ్. బెటర్ సర్వీస్ దెన్ టాటా. ఓకే. యాహ్! అక్కడ ఆ 3 బాక్సెస్ టిక్ అవుతున్నాయి మీకు. హ్మ్. ఇంకొకటి సార్ మేజర్‌గా ఏదైనా ఫీచర్ పరంగా మనం మిస్ అయ్యేది ఏదైనా ఈ రెండిట్లో మాట్లాడుకుంటే ఏమైనా ఉంటుందా సార్? టాటా అండ్ దీంట్లో మిస్ ఫీచర్స్ అవ్వడానికి పరంగా అంటే సేఫ్టీ అయన్నీ మనం మాట్లాడేసుకున్నాం. లైక్ ఇప్పుడు 360 డిగ్రీ క్యామ్ అలాంటివి చెప్పాను కదా! ఆ టైప్ ఆఫ్ ఏదన్నా. మిస్ అవ్వడానికి అంటేనండి, నాకు పర్సనల్‌గా ఏమి అనిపియదండి. బట్ అగైన్ ఓకే. పర్సనల్ ఓకే. చాయిస్. ఎందుకంటే హ్మ్. కొంతమంది 360 కెమెరా లేకపోతే కష్టం అంటారు. కార్ కొనడమే వేస్ట్ అంటారు. అంటే అగైన్ ఓకే. ఇండివిడ్యువల్ చాయిసెస్ ఆ! అన్నమాట. ఓకే. అది బట్ కాదనట్లేదు సార్. అదే కొంచెం నాకేమనిపిస్తదంటే నాకు ఐడియా లేక ఎటు కన్‌ఫ్యూజ్ కొంచెం ఆ డైలమాలో ఉండి ఇది అడుగుతున్నాను సార్. ఓకే. మీరన్నట్టు లేదు, లేదు, డెఫినిట్‌గా లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఐయామ్ హ్మ్. నాట్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఎందుకంటున్నానంటేనండి, హ్మ్. ఫీచర్స్ విషయంలో నేనేమంటానంటే, నా పర్సనల్ హ్మ్. చాయిస్ ఏంటంటే, హ్మ్. ఏవైతే మీకు మిడ్ వేరియంట్ వరకు ఇస్తున్నారో, హ్మ్. దోస్ ఫీచర్స్ ఆర్ మోర్ థాన్ ఎనఫ్ అండి. ఏ కార్‌కైనా. హ్మ్. హ్మ్. వాట్ ఆర్ అదర్ ఫీచర్స్ దే ఆర్ యాక్చువల్లీ ప్రామిసింగ్. హ్మ్. అంటే ఇందులో ఒక ట్రిక్ ఉంది. హ్మ్. కార్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, హ్మ్. అవసరమైన ఫీచర్స్ అన్నీ ముందు పెట్టి, హ్మ్. అడిషనల్ ఫీచర్స్ తర్వాత పెట్టడం అనే కాన్సెప్ట్ వాడికి లేదు. హ్మ్. వాడేం చేస్తున్నాడంటే, హ్మ్.
ఫీచర్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి హ్మ్. కావాలని ఒక ఫీచర్‌ని మ్యాథ్‌కి పట్టుకెళ్తున్నాడు. అదే. సో, యూ ఆర్ కంపెల్డ్ టు బై దట్ వేరియంట్ ఓన్లీ ఫర్ దట్ ఫీచర్. హ్మ్. అది. ఇక్కడ నేనేమంటానక్కడ, సో, హ్మ్. ఈ ఫీచర్ ఇంపార్టెంటా కాదా అనేది యాస్ ఎ హ్మ్. పర్సన్ ఐ షుడ్ నాట్ టెల్. అది అదే. హ్మ్. యాస్ ఎ కార్ ఓనర్ షుడ్ డిసైడ్. ఈ హ్మ్. ఫీచర్ క్రూజ్ కంట్రోల్ ఉందండి. హ్మ్. క్రూజ్ కంట్రోల్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ సమ్‌వన్ హూ గోస్ హ్మ్. మోస్ట్‌లీ ఆన్ లాంగ్ డ్రైవ్స్. హ్మ్. హ్మ్. క్రూజ్ కంట్రోల్ మనం సిటీ ట్రాఫిక్‌లో ఏం చేసుకుంటాం? అంతే కదా! సో, ఇఫ్ యువర్ యూసేజ్ ఈస్ మోర్ ఇన్ సిటీ, ఈ హ్మ్. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అవాయిడ్ చేయొచ్చు మీరు. ఓకే. But if cruise control, if you go more on highways, then that హ్మ్. feature becomes important for you. యాహ్! సో, నేను అందుకు అంటున్నాననమాట. నేను ఓకే. అందుకు ఏమన్నానంటే ఇట్స్ అగైన్ యూజర్ డిపెండెంట్ అయిపోద్దండి అంటున్నాను. బట్ అదే. వాట్ ఐ సీ ఈస్ టు సమ్మరైజ్ ఇట్, హ్మ్. నెక్సాన్ క్రియేటివ్ హ్మ్. అండ్ ప్లస్ ఎస్ చూసాను సార్. ఆ! క్రియేటివ్ ప్లస్ ఎస్ ఏఎంటీ. ఎస్ అంటే సన్ రూఫ్ యాడ్ అవుతుంది కదా! ఆ! ఓకే. ఆ! అవును సార్. యాహ్! సో, క్రియేటివ్ కింద హ్మ్. వేరియంట్ కూడా మీకు బానే ఉంటది బేసికల్లీ. హుహు. అండ్ మనకి 3X4, AX5 హ్మ్. దీస్ ఆర్ ద ఆహ్, మోడల్స్, వేరియంట్స్ విచ్ హ్మ్. ఆర్ టాప్ సెల్లింగ్. ఓకే. హ్మ్. సో, దే గెట్ ఆల్ ద ఫీచర్స్ అండ్ ఆల్ ఎక్కువ మందికి హ్మ్. నచ్చుతుంది. ఓవరాల్ కాంబినేషన్ బావుంది కాబట్టి అవి తీసుకుంటున్నారనమాట. హ్మ్. ఓకే సార్. యాహ్! 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 థాంక్ యూ ఫర్ దట్ సార్. యాహ్! ఓకే అండి. ఓకే.